అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఎవరు అవునన్నా కాదన్న వృషభ రాశి వారికి జూన్ 9, 10, 11 తారీఖులలో జరగబోయేది ఇదే. భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోను ఒంటరిగా కూర్చొని చూడండి. మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. నక్కతోక తొక్కినట్లే మీ దశ తిరగబోతుంది. మరి వృషభ రాశి జాతకుల జీవితంలో జూన్ 9, 10, 11 తేదీలలో అసలు ఏం జరగబోతుంది? ఆ గ్రహాల సంచారం మీకు ఎలాంటి శుభవార్తను మోసుకొస్తుంది? అసలు ఈ తేదీలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి? మరి జూన్ 7 తర్వాత సంభవించబోయే ఈ గ్రహ పరిణామంతో వృషభ రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఈ వీడియోను వారు ఒంటరిగా ఎందుకు చూడాలి? దీని ద్వారా వారు తెలుసుకోబోయే రహస్యాలు ఏమిటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. అప్పుడే మేమేం మీకు చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే భక్తితో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహగతుల ఆధారంగా ప్రతి రాశి వారి జీవితంలోనూ ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంలో కలిగే మార్పులు, వాటి కలయికలు, వాటి దృష్టి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 12 రాశుల వారిపై ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రభావం అనుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు వృషభ రాశి వారికి మాత్రం అత్యంత అనుకూలమైన సమయం ఆసన్నమైందని చెప్పాలి. మరి వృషభ రాశి వారికి ఈ 3 రోజులలో జరగబోయేటువంటి కొన్ని గ్రహాల మార్పుల వల్ల ఊహించని శుభ పరిణామాలన్నిటివి చోటు చేసుకోబోతున్నాయి. వారికి జరగబోయేటువంటి ఈ శుభ సంఘటన వారికి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. మన యొక్క జీవితంలో ఏదైనా ఒక పెద్ద మార్పు జరగబోతుందన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాల సంకేతాలను ముందుగానే చొప్పిస్తూ ఉంటుంది. ఆ సంకేతాలను మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే విజయం మన సొంతం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. శుక్రుడు అంటేనే సౌందర్యం, ఐశ్వర్యం, ప్రేమ, కళలు, సుఖ సంతోషాలకు కారకుడు. కాబట్టి శుక్ర భగవానుడి యొక్క ఈ పరిపూర్ణ అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారిని అత్యంత అదృష్టవంతులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో కష్టాలు వచ్చినా అవి ఎక్కువ కాలం నిలవవు. వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ సమయంలో గతంతో పోల్చుకుంటే వీరు ఆర్థికంగా ఒక స్థిరమైన స్థానానికి రాబోతున్నారు. డబ్బు పరంగా ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు తొలగిపోయి ఒక గొప్ప నిలదొక్కునే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ఆర్థిక స్థితి అనేది అద్భుతంగా మెరుగుపడుతుంది అని ఖచ్చితంగా కూడా చెప్పవచ్చు. మీరు చేసే పనులలో, వృత్తి వ్యాపారాల్లో కష్టం అనేది తగ్గి ఫలితం ఎక్కువగా అందబోతుంది. వృషభ రాశి వారు చాలా మంచి మనసున్నవారు. వీరు చాలా శాంతంగా, సహనంగా ఉంటారు. భూమికి ఉన్నంత ఓపిక వీరికి ఉంటుంది. కానీ ఒకసారి కనుక వీరి సహనానికి పరీక్ష పెడితే మాత్రం వారిలోని మరో కోణాన్ని చూడాల్సి వస్తుంది. వీరు ఎదుటి వారికి కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేరు. తమ దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం అడిగితే తమ శక్తికి మించిన అయినా సరే వారికి సహాయం చేసి వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలనే విశాలమైన దృక్పథం వృషభ రాజు వారి సొంతం. వారి మనస్తత్వం చాలా స్థిరంగా ఉంటుంది. వీరు చాలా తెలివైన వారు కూడా. కానీ ఆ తెలివిని ఎప్పుడూ ప్రదర్శించరు. పైకి చాలా నెమ్మదిగా అమాయకంగా కనిపిస్తారు. కానీ లోపల చాలా ఆలోచన పరులు. ఈ నిర్ణయం తీసుకున్నా సరే దాని పర్యవసానాలను ముందుగానే అంచనా వేసి అడుగులు వేస్తారు. వీరి మనసు చాలా సున్నితమైనది. ఎవరైనా వీరిని పల్లెత్తుతో మాటన్నా లేదా వీరి మనసును కష్టపెట్టినా వెంటనే బాధ పెడతారు. అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఈ వృషభ రాశి వారు. కానీ వీరి బాధ మాత్రం ఎవరికీ కనపడనివ్వరు. అయితే వీరి మాట తీరు కూడా చాలా ఆకట్టుకునే విధానంగా చాలా తెలివిగా ఉంటుంది. ఎక్కడ, ఎప్పుడు, ఏ పాయింట్ మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని సులభంగా ఒప్పించగలరు. వీరి సామర్థ్యాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఏదైనా ఒక పనిని సాధించాలని గట్టిగా అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు, విశ్రమించరు. అంత పట్టుదల, కసి వీరికి ఉంటుంది. ఎంతటి కష్టమైన పనినైనా సరే ఓపికతో, పట్టుదలతో పూర్తి చేసి విజయం సాధిస్తారు. వీరి యొక్క పనితీరు, వీరి యొక్క మాట తీరు, వీరి యొక్క ప్రవర్తన నలుగురిని ఇట్టే ఆకర్షించే విధానంగా ఉంటుంది. వీరు తమ చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించుకుంటారు. వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన సమయంలో శ్రమ పడని కారణంగా కొన్ని సమయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలకు ప్రతిష్ట తెచ్చే వారిగా ఉంటారు. వీరికి వంశపారపర్యంగా లభించే ఆస్తుల కన్నా వీరి కష్టపడి సంపాదించుకున్న ఆస్తులే అధికంగా ఉంటాయి.
వృషభ రాశి వారు సాధారణంగా మంచి శారీరక సౌందర్యాన్ని కలిగి ఉంటారు. శుక్రుని ప్రభావం వల్ల వీరు కళాత్మకంగా ఆకర్షణీయంగా ఉంటారు. మంచి శరీరపు రంగు, చక్కటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన ఆడవారితో విశాలమైన కళ్ళు, అందమైన ముఖ కవలికలు, చక్కటి మాట తీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు. ఇక మగవారి విషయానికి వస్తే వారు కూడా చాలా ఆకర్షణీయంగా, హుందాగా కనిపిస్తారు. అయితే వీరు ఎదుటివారిని అంత సులభంగా నమ్మరు. ఒక వ్యక్తిని పూర్తిగా పరిశీలించిన తర్వాత, వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారిని నమ్ముతారు. కానీ ఒకసారి కనుక ఎవరినైనా నమ్మారు అంటే వారి కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. అంతటి నమ్మకమైన స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఏదైనా ఒక విషయం మీద పట్టుబట్టారు అంటే అది ఊడం పట్టు లాంటిది. దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. వీరు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి సమాజంలో మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. మీ స్నేహశీల స్వభావం, మీ నమ్మకమైన ప్రవర్తన మీకు ఎంతోమంది శ్రేయోభిలాషులను సంపాదించి పెడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపార రంగంలోనే ఆసక్తి కనబరుస్తుంటారో వారికి ఖచ్చితంగా ఉన్నతమైన వ్యాపార అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే కాస్త ఆలోచనమైనా సరే వారి జీవితంలో వారు అనుకున్న రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు. వారి నాయకత్వ లక్షణాలు, స్థిరమైన మనస్తత్వం వారిని రాజకీయాలలో విజయవంతం చేస్తాయి. ఇప్పుడు వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో జూన్ 9న జరగబోయేటువంటి అద్భుతమైన మార్పుల గ్రహాల యొక్క సంచారం ఆధారంగా జరగబోతుంది అని జ్యోతిష పండితులు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే దేవగురువైన బృహస్పతి, వాక్చాతుర్యానికి, బుద్ధికి కారకుడైన బుధుడు ఇద్దరు కలిసి మిథున రాశిలో సంచరించబోతున్నారు. ఈ గ్రహాల కలయిక ఒక శుభ ప్రభావం అనేది వృషభ రాశి వారిపైన అత్యంత ఎక్కువగా చూపించబోతుందని చెప్పబడుతుంది. జూన్ 7వ తేదీ నుండి బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అక్కడ గురు భగవానుడు సంచరిస్తున్నాడు. ఈ గురు బుధుల కలయిక అనేది ఒక అరుదైన శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తుంది. మిథున రాశి అనేది వృషభ రాశి వారికి 2వ ఇల్లు. అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం. అటువంటి కీలకమైన స్థానాల్లో 2 శుభగ్రహాలైన గురుడు, బుధుడు కలవడం అనేది వృషభ రాశి వారికి ఒక రాజయోగం లాంటిది. ఈ సమయంలో వీరు ఊహించని శుభయోగాలను పొందగలరు. ఆర్థిక ప్రగతి, ఉద్యోగంలో ఉన్నత స్థానం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి అన్ని అంశాల్లోని అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఈ గురువు మరియు బుధుడు మిథున రాశిలో సంచరించే సమయంలో వృషభ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన అనూహ్యమైన శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది. ఈ సమయంలో వృషభ రాశి వారు తమ వృత్తి, కెరియర్లో ఊహించని మార్పులు, గౌరవం మరియు ప్రతిష్టలు పొందవచ్చు. వ్యాపారంలో ఉన్నవారు తమ అంచనాకు మించి లాభాలను ఆర్జించే అవకాశం బలంగా కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఇంకా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూగలిగితే చాలు. విజయం దానంతట అదే మిమ్మల్ని వరిస్తుంది. వృషభ రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అని బల్లగుద్ది చెప్పవచ్చు. ఇది గ్రహాల అనుకూలత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఏవైతే పనుల మధ్యలో ఆగిపోయి ముందుకు సాగిపోగా మిమ్మల్ని నిరాశపరిచారో అటువంటి పనులను ఈ 4 రోజులలో మళ్ళీ మొదలుపెట్టండి. మీరు మొదలుపెట్టిన మరుక్షణం నుండే ఆ పనులలో కదలిక వస్తుంది. ఆ పనులు ఊహించని విధానంగా వేగంతో పూర్తయి మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ వృషభ రాశి వారు ఎప్పటి నుంచో ఎవరికో అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం లేదని ఆశలు వదిలేసుకుని ఉండవచ్చు. వారికి ఎక్కడ ఎంత అడిగినా ఆ డబ్బు తిరిగి రాదు. వారితో ఎంత మాట్లాడినా సమయం వృధా తప్ప ప్రయోజనం లేదని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. అసలు వాళ్ళని అడగడం కూడా అనవసరం. అలాంటి వాళ్ళకు దూరంగా ఉంటేనే మనశ్శాంతి అని మీరు భావిస్తూ ఉండవచ్చు. అనవసరంగా డబ్బు ఇచ్చి ఇరుక్కుపోయాం కదా, ఇక ఆ డబ్బును తిరిగి తెచ్చుకోలేక బాధపడడం కంటే దాన్ని మర్చిపోవడమే మంచిదన్నటువంటి ఒక మానసిక స్థితికి వచ్చి ఇక ఆ డబ్బు మీద ఆశ వదిలేసుకున్న వృషభ రాశి వారికి ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది. మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే మీరు వదిలేసుకున్న ఆ డబ్బు మీ వద్దకు తిరిగి రాబోతుంది. ఇది గ్రహాల శుభ దృష్టి వల్ల మాత్రమే సాధ్యం. ఈ 3 రోజులలో మీరు చేయాల్సిన చిన్న పరిహారం ఏంటంటే, శుక్రవారం నాడు దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి తెల్లని పువ్వులు, పాయసం సమర్పించి, తల్లి మాకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో దాని మీద నేను ఆశలు వదిలేసుకున్నాను.
ఇక డబ్బు గురించి నేను ఆలోచించటం లేదు. అది వస్తే నీ దయ, రాకపోయినా నీ చిత్తం అని చెప్పి అమ్మవారికి మనసులో దండం పెట్టుకొని తిరిగి వచ్చేసేయండి. అంతే. ఇక ఇక ఊహించిన విధంగా అద్భుతంగా ఎవరైతే డబ్బు తీసుకున్నారో వారు స్వయంగా వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీకు ఇవ్వాల్సిన డబ్బులు గౌరవంగా నీకు తిరిగి ఇస్తారు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఊహించని అద్భుతమైన పరిణామం అని చెప్పాలి. మీరు ప్రయత్నం చేయకుండానే కేవలం భగవంతుడిపైన భారం వేయడం ద్వారా మీ పని జరగబోతుంది. ఆగిపోయిన పనులు మీరు ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తయి మీకు మంచి లాభాలను, కీర్తిని ఇస్తాయి. మీకు రావాల్సిన బకాయిల గురించి మీరు ఆశ వదిలేసుకొని భగవంతుడికి వదిలేస్తే ఆ డబ్బు దానంతటా అదే మీకు తిరిగి వెనక్కి రావడం జరుగుతుంది. ఇటువంటి అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయని మీరు ఆశ్చర్యపోవచ్చు. దీనికి కారణం వృషభ రాశి వారికి ఈ జూన్ మాసంలో ఊహించినటువంటి అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ఇలా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది ఎప్పుడైతే మీ జీవితంలోకి ప్రవేశించబోతుందో అలాంటి సమయంలోనే ఇటువంటి శుభ సంకేతాలన్నిటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి రావడం, ఎప్పటి నుంచో వసూలు కానీ మొండి బకాయిలు తిరిగి రావడం, మీ చేతికి రావడం, ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి కావడం మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిరగబోతుంది అనడానికి స్పష్టమైన సంకేతాలుగా చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారికి ఈ జూన్ మాసంలో ఊహించినటువంటి పరిణామాలు ఇంకా చాలా జరగబోతున్నాయి. ఎందుకంటే జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే అనేక రకాలైన శుభ ఫలితాలను చూసే అవకాశాన్ని ఈ జూన్ మాసం మీకు అందించబోతుందని చెప్పవచ్చు. ఈ నెలలో మీకు కొన్నిసార్లు అనుకూలమైన, కొన్నిసార్లు అత్యంత అనుకూలమైన పరిస్థితులు మాత్రమే ఎదురవుతాయి. ప్రతికూలతకు ఆస్కారమే లేదు. కొన్నిసార్లు మీరు అనుకున్న పనులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వడం లేదని చెప్పి మీకు విసుగు పుట్టి నిరాశ చెంది ఇక ఆ పనుల గురించి వదిలేద్దామని చెప్పి మీరు నిర్ణయించుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ జూన్ నెలలో వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా మీ ప్రమేయం లేకుండా పూర్తి అవ్వడం జరుగుతుంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దైవ సంకల్పం ముందు మన ప్రయత్నం చాలా చిన్నదని మీరు గ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఈ పని గురించి నేను ఇక ఆలోచించను, ఇది నా వల్ల కాదు అని మీరు వదిలేసిన పనిని మీరు తిరిగి ప్రారంభించేలాగా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితుల యొక్క అనుకూల మార్పు అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ మార్పు మీలో కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వారి జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవాలని కొన్ని బలంగా కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు పెద్దలతో ఈ విషయం గురించి మాట్లాడడానికి భయపడి ఉండవచ్చు, లేదా వాళ్ళతో మాట్లాడిన ఎటువంటి ఉపయోగం ఉండదు. వారు ఖచ్చితంగా ఒప్పుకోరని మనసులోనే బాధపడుతూ అడగకుండా ఊరుకొని ఉండవచ్చు. అటువంటి వారికి ఇప్పుడు మంచి ఫలితాలు రాబోతున్నాయి. వారు ధైర్యం చేసి తమ పెద్దలతో మాట్లాడేటువంటి పని చేయవచ్చు. ఈ 4 రోజుల్లో ప్రేమ విషయాన్ని ఇంట్లో ప్రస్తావించడానికి సరైన సమయం. తద్వారా మీకు చాలా సానుకూలమైనటువంటి స్పందన అనేది మీ పెద్దల దగ్గర నుంచి లభించేటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది. మీ మాటలకు విలువనిచ్చి మీ ఇష్టాన్ని వారు గౌరవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇక అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు దయచేసి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందాం అన్నటువంటి ఆలోచన మాత్రం చేయకండి. ఎందుకంటే వృషభ రాశి వారికి కుటుంబం, సంప్రదాయాలంటే చాలా గౌరవం. పెద్దల ఆశీర్వాదం లేకుండా చేసే పనులు మీకు మానసిక సంతృప్తినివ్వవు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు వద్దు. కొంచెం ఓర్పు వహించి ఖచ్చితంగా పెద్దలను ఒప్పించి వారి ఆశీర్వాదాలతో వివాహం చేసుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే పెద్దల ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ముందుకు వెళ్తే మీరు చాలా సంతోషంగా, స్థిరంగా మీ జీవితాన్ని గడపగలుగుతారు. దాంతోపాటుగా మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మీరు ఊహించని విధానంగా అత్యంత సులభప్రదంగా ఉంటాయి. పితృశాపం లాంటివి మనకు అస్సలు ఉండకూడదు. మన పెద్దలు ఎవరు కూడా మనల్ని చూసి బాధపడకూడదు. మనం చేష్టల వల్ల, మన మాటల వల్ల వారు బాధపడ్డారు అంటే దాని ద్వారా మనకు వచ్చేటువంటి ఫలితం ఎప్పటికీ మంచిగా ఉండదు. మనం కూడా భవిష్యత్తులో బాధపడవలసిన పరిస్థితులు అయితే వస్తాయి. కాబట్టి ప్రేమ వివాహాల విషయంలో ముఖ్యంగా పెద్దల అంగీకారం తీసుకోవడం చాలా మంచిది. తొందరపడకుండా ఓపికతో వ్యవహరించండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఈ వృషభ రాశిలో ఉన్నారో వారికి రాబోయే 4 రోజులలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎవరైతే పరీక్ష ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి మీరు ఊహించిన దానికంటే కూడా మెరుగైన మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా మునిగిపోతారు. ఎవరైతే ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో
అటువంటి వారికి కూడా శుభవార్త అందే అవకాశం ఉంది. మీకు మంచి ఉద్యోగం లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విధానంగా ఈ 3 రోజులలో మంచి మంచి ఫలితాలతో విద్యార్థులు, నిరుద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒక కెరియర్ గొప్ప మలుపు తిరగబోతుంది. ఇక రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువగా కష్టపడి చదవగలిగితే ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం అవుతుంది. ఎందుకంటే ఈ ఏకాగ్రతను తొలగించే పరిస్థితులు మీకు ఏమాత్రం కూడా వాటికి లొంగకుండా కొంచెం కష్టపడి మీ చదువు మీద దృష్టి పెడితే విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ భవిష్యత్తుకి ఇది చాలా కీలకమైన సమయం. ముఖ్యంగా స్నేహితులతో అనవసరమైన తిరుగుళ్ళు, పార్టీలు, సోషల్ మీడియా వంటి విషయాలతో మీ అమూల్యమైన సమయాలను వృధా చేసుకోకండి. కొంచెం కష్టపడి మీ లక్ష్యం మీద దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం దొరుకుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టండి. ఇక మీ వీడియోను ఖచ్చితంగా ఒంటరిగా చూడాలి అని ఎందుకు చెప్పవలసిందంటే, భూమండలంలో ఎక్కడున్నా సరే వృషభ రాశి వారు ఒంటరిగా చూడడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఎందుకంటే వృషభ రాశి వారు సాధారణంగా తమ విషయాలను, ముఖ్యంగా తమ ఆర్థిక ప్రణాళికలను, భవిష్యత్ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు చాలా ప్రైవేట్ వ్యక్తులు. వారి విజయాన్ని ప్రపంచానికి చూపించే ముందు దానిని తమలోనే దాచుకుంటారు. మీకు రాబోయే ఈ అదృష్టం చాలా శక్తివంతమైనది. దీని గురించి నలుగురికి తెలియడం వల్ల వారిలో ఉండే అసూయ, ఈర్ష్య వంటి నెగిటివ్ శక్తుల ప్రభావం అంటే దిష్టి తగిలే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మీకు రాబోయే ఈ శుభవార్తని, ఈ అదృష్టాన్ని మీరు ఒంటరిగా ఏకాగ్రతతో స్వీకరించాలని చెప్పడం జరిగింది. తద్వారా ఆ పాజిటివ్ శక్తి పూర్తిగా మీకు చెందుతుంది. మరి ఈ 3 రోజులలో మీరు ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా అందులో వైఫల్యం అనేది ఉండదు. కాబట్టి మీలో ఉన్న సందేహాలను, భయాలను పక్కన పెట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయండి. మీరు ఏ పని మొదలుపెట్టినా అది ఎక్కడ ఆగకుండా, ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవంతంగా పూర్తవుతుంది. అందుకని మీరు ఆపేసిన పనులన్నీ కానివ్వండి, లేదా మీకు రావాల్సిన బాకీలను వసూలు చేసుకోవడం కానివ్వండి, ప్రతి విషయంలోనూ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా దైవాన్ని ప్రార్థించి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీపై ఉన్నటువంటి ఎటువంటి దోష నివారణకైనా సరే, రాబోయే ప్రమాదాల నుంచి బయటపడడానికైనా, లేదా అప్పుల బాధంతో ఉన్నటువంటి విముక్తి పొందడానికైనా కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. విపరీతమైన కష్టాల నుంచి బయటపడడానికి వృషభ రాశి వారు చేయాల్సింది, ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అక్కడ అమ్మవారికి తెల్లని పూలతో అర్చన చేయించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. కనీసం 5 శుక్రవారాలు ఇలా చేయండి. అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి జలాభిషేకం ద్వారా పాలతో అభిషేకం చేయండి. 5 సోమవారాలు ఇలా చేయడం ద్వారా అద్భుతమైన మార్పు చూస్తారు. ఇలా చేయడం ద్వారా మీకు రాబోయేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు. దాంతోపాటుగా మహాలక్ష్మి, శివుడి అనుగ్రహంతో మీకు మొండి బాకీలు వసూలవ్వడంతో పాటు మీ జీవితంలో రాబోయే ప్రమాదాల నుంచి బయటపడతారు. కుటుంబంలో ఉండే చిన్న చిన్న కలహాలు, మనస్పర్ధలు పూర్తిగా దూరం అయిపోతాయి. కష్టాలు, దరిద్రం నుంచి బయటపడి ఐశ్వర్య మార్గంలో ప్రయాణిస్తారు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆయనను ఆరాధించడం కూడా ప్రధాన పరిహారాల్లో ఒకటి. ప్రతి శుక్రవారం నాడు ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శుక్రుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. శుక్రుడి అనుగ్రహం కోసం పేదవారికి, ముఖ్యంగా ఆడపిల్లలకు తెల్లని వస్తువులు అంటే పాలు, పెరుగు, చక్కెర, బియ్యం, తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఆవులకు సేవ చేయడం, వాటికి ఆహారం పెట్టడం కూడా చాలా మంచి పరిహారం. ముఖ్యంగా శుక్రవారంలో మీ ఇంటిని, మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవడం, సుగంధ పరిణామాలు వాడడం, మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే శుక్రుడు, లక్ష్మీదేవి ఇద్దరు సౌందర్యానికి, శుభ్రతకు ప్రతీకలు. ఇవి కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం, ఎవరిని మోసం చేయకుండా, అన్యాయానికి పాల్పడకుండా నిజాయితీగా జీవించడం వీరు చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రహాలు మన కర్మల ప్రకారమే ఫలితాలను ఇస్తాయి. మనం ఎంత మంచిగా ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది. పెద్దలను, గురువులను, స్త్రీలను గౌరవించడం మీ జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తుంది. మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్పబడిన పరిహారాలన్నీ కూడా సాధారణమైనవి. మీ వ్యక్తిగత జన్మజాతకంలోని గ్రహాల స్థానాలు, ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశల ఆధారంగా ఫలితాలలో, పరిహారాల్లో మార్పులు ఉండవచ్చు. అందువల్ల వీలైతే ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులకు చూపించుకొని నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాల యొక్క తీవ్రత అనేది పూర్తిగా తగ్గిపోయి మీరు అనుకున్న శుభ ఫలితాలు వేగంగా అందుతాయి.
మరి ఇదంతా కూడా మీరు శ్రద్ధగా పాటించుకొని వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలోకి రాబోయేటువంటి ఈ గొప్ప అదృష్టాన్ని, సుఖ సంతోషాలను, ఐశ్వర్యాన్ని అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాము. ఇక వృషభ రాశి వారి గురించి, వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతుడిపైన విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు చూసిన